వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ అదైతే సరిగా రావలేదని మళ్ళీ నేను క్లియర్గా ఇస్తున్నాను. ఇక్కడైతే మంచిగా మేమైతే పార్క్ కాడికి వెళ్తున్నాము. అంటే పార్క్ కాదు, ఇవాళ సమ్మర్ క్యాంప్ అయితే పిల్లలకి లాస్ట్ డే ఈరోజు. అందుకే అక్కడ డ్యాన్సులు పుస్తకాలు కూడా డ్యాన్స్ చేస్తారు అని నేనైతే అక్కడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే అంతా చూపిస్తున్నాను. అంటే గొర్రెల పార్క్ వెళ్ళేది మేము ఎప్పుడు రాలేదు ఇటు సైడ్, అందుకే ఇటు ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూపిస్తున్నాను. మీకు తెలియదు కదా, మేము చాలాసార్లు వెళ్ళినా కానీ మీకైతే ఇక్కడ తెలియదు కదా ఖమ్మంలో ఎట్లా ఉండేది. అందుకే ఇదంతా ఇది ఇప్పుడు చూపిస్తున్నాను. దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఇక్కడికి వెళ్ళడానికి 3:30కి రావంటే మేము 4కి వెళ్ళాము. పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసుకొని మేము వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ కదా. ప్రోగ్రామ్ అటో ఇటో మనం అన్న టయానికి అయితే జరగవు, ఎప్పుడైనా కానీ కొంచెం లేట్ అవుతూనే ఉంటాయి. 6కి మా కుశాంత్ డ్యాన్స్ చేసిండు. ఇక్కడ మేము సమ్మర్ క్యాంప్లో చాలా రోజుల నుంచి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఏంటి డ్యాన్స్లో ఏం నేర్చుకున్నారు, అంటే అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఈ ప్రోగ్రాంలో మాకు చెప్తానన్నారంట. అందుకే మేము వెళ్తున్నాం. దగ్గరకైతే వచ్చేసాం మేము. ఇక్కడైతే అసలు ట్రాఫిక్ అంటే ఎక్కువ అయింది సైడ్. ఇప్పుడే మేమైతే లోపలికి వెళ్తున్నాము. సమ్మర్ క్యాంపు ఇక్కడ జరుగుతుంది. అయితే పిల్లలకి ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రాలు ఉన్నాయి. ప్రోగ్రామ్ ఉంది. అయితే వస్తున్న లానికి ఎంట్రింగ్ ఇచ్చాము ఇప్పుడే. హలో హలో హాయ్ ఫ్రెండ్స్. హలో బేబీ బేబీ హాయ్ బేబీ హాయ్. పదా హాయ్. ఎక్కడికి వచ్చా బేబీ? ఆగండి, చెప్పు అక్కడికి చెప్పు. పార్కుకా వెళ్దాము. ఇక్కడ లోపల కూడా చూద్దాము ఎట్లుందో. రాకీరా రా రాకి. ఇలా పార్క్ రావటం కూడా సమ్మర్లో అంటే ఎటు వెళ్ళలేదు. ఇవాళే ఫస్ట్ టైం పార్క్ అయితే వస్తున్నాము. పార్క్లో ఇవాళ కొద్దిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. ఏదో ఒకటి మా బావ అయితే మిస్ అయిపోతుండు. ఎమ్మట ఇక్కడ ఫ్రెండ్స్ కలిశారు. పద నాన్న లోనికి పద. పద వద్దులే, వాయిస్ ఓవర్ ఇద్దులని మామూలుగా అని చెప్పడం. ఇక్కడైతే లోపలికి వచ్చేసాం మేము. లోపలికి వచ్చిన తర్వాత పిల్లలకి ఏమి అసలు ఇన్ని రోజులు ఏం చేయించారు, వాళ్ళు ఏం ఆడారు, ఏం చదువుకున్నారు ఏంటి అన్నది అయితే ఇదంతా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ వాళ్ళు సొంతంగా పిల్లలే ఇదంతా రెడీ చేశారంట పేపర్స్తోనే. హై స్కూల్లో అయి చూడండి ఎంత బాగా రెడీ చేశారో. చిన్నపిల్లలైనా బాగా రెడీ చేశారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అంటే పిల్లలకి తెలియని, అంటే మనకి రాని తెలియని అన్ని పిల్లలు చేతులతోనే వాళ్ళ చేతులతోనే చేపించారంటే ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళాక చూస్తే అసలు ఆశ్చర్యపోయాము మేము, అంత బాగున్నాయి. ఇక్కడ యశికాది కూడా ఉంది, అంటే మాడిబిడ్డల అమ్మాయిలు కూడా రెడీ చేసినవి ఉన్నాయి. సుశాంత్ ఏమో డ్యాన్స్లో ఉన్నాయి. అంటే మూడిట్లలో ఉంటారు పిల్లలు. మూడిట్లలో లాస్ట్కి వచ్చేసరికి దేంట్లో చూపించుకుంటా. అయితే సుశాంత్ ఏమో డ్యాన్స్లో ఉంది, యశికానేమో ఇట్లా ఇలా రెడీ చేసేదాన్ని చేసింది. మేము ఇదంతా చూపిద్దామని నేనైతే ఇదంతా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడికి మేము రావటం కూడా ఇక్కడ పక్కన హాల్ ఉంటుందంట.
ఫంక్షన్ హాల్ ఉంటుందంట, కానీ మాకు తెలియదు. నేను ఇవాళ గొర్రెల పార్క్ దగ్గర ఫంక్షన్ హాల్ కూడా ఇవాళ చూశాను. చాలా అంటే ఎండకి వెళ్ళొచ్చినట్లయితే అనిపించలేదు నాకు. ఎందుకంటే అంత కూలింగ్ పోతే అసలు చల్లబడుతున్నావు, చలి పెట్టినట్టుంది. కుశాంత్ డ్యాన్స్ వేసే టయానికి చల్లగుంది మమ్మీ అని చెప్పింది నాతోనైతే. చలి పెడుతుంది మమ్మీ, ఇంట్లోనే చల్లగా ఉంటే తట్టుకోలేడు. అలాంటి కుశాంత్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపిక తీసుకొని డ్యాన్స్ వేయాలిగా వాళ్ళు. అయితే చూడండి, ఇదంతా రెడీ చేయించి పిల్లల ద్వారా ఇదంతా చేపించారు వాళ్ళు. మనకి అంటే పిల్లలకి ఇలా నేర్పించడం మంచిదే కదా, మనకి రాని నేర్పించడం అంటే ఇంకా మంచిది. డ్యాన్సులు నేర్పించారు, ఇలాంటివన్నీ నేర్పించారు. మ్యాథ్స్, ఇంగ్లీష్ రైటింగు అన్నీ నేర్పించారు. ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అయితే నేను వీడియో మొత్తంలో కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఏం జరిగిందని చూపిస్తాను. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇవన్నీ అయితే పిల్లలు రోజుకొక ఐటెం చేసేవాళ్ళంట. అంటే వాళ్ళకి స్నాక్స్ అన్నీ పెట్టి పిల్లలకి వాళ్ళకి రాని ఇవన్నీ అయితే ఒక్కొక్కటిగా అయితే నేర్పించారంట ఆ రోజు నుంచి. ఎన్ని రోజులు మేమైతే 18th దాకా మేము పంపించాము. హాలిడేస్ ఇచ్చిన కానీ 24th నుంచి వీళ్ళు ఈ క్యాంపుకి అయితే వస్తున్నారు. దీంట్లోనైతే మా కుశాంత్ పేరు కూడా ఉంది. చెట్టులోని పేర్లు రాసి పెట్టారు. ఎంత బాగుందో అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఇలా అయితే జరిగింది. ఇటు సైడ్ ఏమో రైటింగ్లు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు రెడీ చేయించిన పేపర్ల మీద చెట్లు వేసిన ఫ్లవర్స్ లాగా రెడీ చేసి ఇవన్నీ పెట్టారు. ఒక్కొక్కరిగా పిల్లలకి సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ అయ్యారు పిల్లలు అన్నది ఆ రైటింగ్ పిల్లలతో రాపిచ్చి పెట్టారు అక్కడ. చాలా అంటే చాలా బాగా పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి చూస్తే అసలు రాబుద్ది కావట్లేదు. అంత బాగుంది, అంత బాగా చేశారు. అయితే రెడీ చేసినట్టున్నాయి. కుశాంత్ రాఖీ వెళ్ళలేదని రాఖీ కొద్దిగా అలిగి ఇవన్నీ ఆయన చూస్తూ ఉండు, నన్ను తీసుకెళ్ళలేదు అని చూస్తాడు. అందుకే నేను ఈరోజు లాస్ట్ డే తీసుకెళ్దామని ఇప్పుడు రాఖీనైతే తీసుకొని వచ్చాను. పిల్లలకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడైతే మాకు పిల్లలకి సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. అంటే రూల్ నెంబర్ ఎంత ఏంటి అన్నది చెప్తే వాళ్ళు సర్టిఫికెట్స్ ఇస్తారంట. నేను కూడా అట్లనే చెప్పాను. వాళ్ళైతే తీసి ఇచ్చేశారు. ఒక్కొక్కరిగా ఒక్కొక్కటి ఇచ్చారు. ఒకటి కుశాంత్ది, ఒకటే యశికాది. చూడండి హమ్లు ఫోటో దిగాను. పిల్లలకి స్నాక్స్ ఇచ్చారు. ఇక్కడ పిల్లలకి స్నాక్స్ జిలేబీ ఇచ్చారు. సమోసా, జిలేబీ, మళ్ళీ బాదం జ్యూసు 4-5 రకాలుగా పిల్లలకి ఇచ్చారు. చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడైతే మేము పార్క్ కూడా అది ఫంక్షన్ మొత్తం అయిపోయి ఇంటికైతే వస్తున్నాము. ఇంటికి వచ్చే దారిలోనైతే మా ములు, మా రాఖీ, మా ఖుషి ఒకటే గోల, ఒకటే ఇసుకీయటం. ఎందుకంటారా, పార్క్ తీసుకువెళ్ళమన్నారు. అక్కడేం పార్కు బంద్ చేశారు. పక్కన ఫంక్షన్ జరుగుతుందని పార్కు బంద్ చేశారు. అందుకే ఒకటే గోల. ఎప్పుడు మమ్మల్ని ఆడికి తీసుకొచ్చినా మీరు హడావుడిగా తీసుకొస్తారంటారు. ఇప్పుడు మా తప్పే ఉన్నదా, అక్కడ పార్క్ అయిపోయిందనే ఆడ బంద్ చేశారనే కదా మేము కూడా తీసుకురాకోకుండా ఉంది. దానికి తప్పుగా అనుకున్నారు వీళ్ళు. ఏడ్చారు కూడా పాపం, కాసేపు ఏడ్చారు. ఇంకోసారి తీసుకొస్తాంలే అని చెప్పాము మేము. ఇప్పుడైతే సెంటర్లోకి అయితే వచ్చాము మేము. అది గవర్నమెంట్ హాస్పిటల్. అవి దాటేసి అయితే వచ్చాము ఇక్కడికి. మేము వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కానీ ఇబ్బంది ఏమీ లేదు. మేము ఆటో ఎక్కటం ఇట్ట దిగటం, ఆటో ఎక్కటం దిగటం. కాకపోతే మా బావే రాలేదు. మా బావని రావంటే పని మీద ఉండి ఇక రాలేదు. నేనే ఫంక్షన్ కాడికి పిల్లగాని తీసుకొని అయితే వెళ్ళొచ్చాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడ టీచర్స్ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఆర్వే స్కూల్ అంటేనే ఖమ్మంలో ఫేమస్ అయింది. చాలా అంటే చాలా ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. స్టడీ కూడా మంచిగా ఉంటుంది. ఎంత బాగుంటుందో.
నేను పోయినసారి మారుద్దాం అనుకున్నాలే కానీ మంచిగా చెప్తున్నారు కదా, ఇంకెందుకు మారవటం, ఇదే స్కూల్లో ఉంచుదామని ఇక నెక్స్ట్ ఇయర్ కూడా బుక్స్ ఇప్పుడే బుక్స్ తీసుకున్నాను. ఇక అదే స్కూల్లో ఉంచుదాం, మంచిగా ఉందని అయితే అనుకున్నాను. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. నేనైతే ఎటు వెళ్ళలేదు. మా ఊర్లోనైతే నాకు 2 డేస్ ఉందంట. ఇవ్వాలి నాకు తెలిసింది. దేవస్తంభం ఏదో వేస్తున్నారంట కిష్టాపురంలో, అక్కడికి అయితే మేము వెళ్తాం రేపు. కుశాంత్ వాళ్ళకి పార్క్ వెళ్ళామని చెప్పాం కదా ఫంక్షన్కి, అక్కడైతే పిల్లలకి అయితే గిఫ్ట్స్ ఇచ్చారు. ఇది చూడండి, ఇది ఇచ్చారు, సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు, ఇంకోటి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఈ గిఫ్ట్ ఏంటిదో కూడా చూద్దాం మనం. అసలు నేను కూడా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు మీకు చూపించాలనే నేను ఓపెన్ చేయకోకుండా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఓ ఇక్కడ బాగుంది, పిల్లల బొమ్మలు అంతా చాలా బాగుంది. ఖుషి ఇది కూడా భలేగుందిగా. ఇక్కడ ఖుషి ఫోటో వేశారు, కుశాంత్ అని కూడా పేరు రాశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది రాత్రి తీసుకొచ్చాను కానీ కుశాంత్కి చూపించకుండా దాచిపెట్టాను. ఎందుకంటే వాళ్ళు చూపిస్తే ఆగం చేస్తారు, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కుశాంత్కి పనికి వచ్చిద్దని దీన్ని అయితే నేను ఇట్లా దాచిపెట్టాను. ఇది ఇట్లా భలేగా చేసి ఇచ్చారు గుర్తుకి కుశాంత్కి. చాలా అంటే చాలా బాగుంది. ఈ స్కూల్ పేరు కూడా రాశారు ఇక్కడ, ఆర్వే స్కూల్ అని. మాకైతే వీడియో ఈరోజు అయితే ఇలా సాగింది. ఇలా ప్రోగ్రామ్కి అయితే వెళ్ళొచ్చాము మేము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ ఒకటి పెట్టండి, లైక్ ఒకటి అయితే చేయండి. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా పూర్తిగా అయితే చూడండి. ఈరోజు ఇదైతే మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే అండి, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.